పునరుద్ధరణ అనేటువంటి విజయవంతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకునేటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి టూరిజం డిటిఓ గారికి, ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్పంచుకుంటున్నటువంటి కార్యక్రమాన్ని తొందరగానే ఇబ్బంది నుంచి బయటపడేసి అతి త్వరలోనే మళ్ళీ దాని యొక్క గొప్పతనాన్ని నిలబెట్టే విధంగా కృషి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు మన కరతాళ ధ్వనుల ద్వారా తెలియజేయాలనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అధికారులు అంత సత్వరం పనిచేసి ఉండకపోతే ఇంత చక్కగా మనం ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ ని మళ్ళీ పూర్వపు వైభవానికి తీసుకొచ్చి ఉండలేకపోయే వాళ్ళం. ఇవాళ ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించడానికి అవకాశం కల్పించిన అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా దేశం మొత్తం మీద 13 బ్లూ ఫ్లాగ్ బీచ్లు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి విశాఖపట్నం ఋషికొండ బీచ్ మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ గా కూడా పరిగణించబడింది. అయితే ఇంతకుముందు మిత్రులందరూ కూడా చెప్పిన విధంగా ఏదైతే కొన్ని నిర్వహణ లోపాలు ఉన్నాయో ఆ నిర్వహణ లోపాల వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల ఇది తాత్కాలికంగా మీరు మళ్ళీ దీన్ని బాగు చేసుకోండి, వెంటనే మేము పునరుద్ధరిస్తామనేటువంటి మాట చెప్పారు తప్పితే పూర్తిగా తీసేస్తామనేటువంటి మాట కూడా డెన్మార్క్ వారు చెప్పినటువంటి సందర్భం కాదు. అయితే నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యతని మనకు ఒకసారి గుర్తు చేయడం కూడా కుదిరింది దీనివల్ల. ఎందువల్లనంటే ఇవాళ మనకు ఒక కార్యక్రమాన్ని తెచ్చుకోవటం పెద్ద విశేషం కాదు, కానీ దాన్ని కొనసాగించడం అనేటువంటి దాని మీద మనందరూ సమైక్యంగా పనిచేస్తేనే, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తో పనిచేస్తేనే అది సాధ్యపడుతుంది అనేటువంటి మాటకి ఇదొక ఉదాహరణ. ఇవాళ మనం ఏమిటి బ్లూ ఫ్లాగ్ అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అందాలు, ముఖ్యంగా ఈ సముద్రం మరీ ఎక్కువ లోతు లేకపోవడం వల్ల చాలా మంది ఎక్కువ దూరం వెళ్ళి స్నానాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి సంపద, దాంతో పాటు ముఖ్యంగా ఇది మనకి భవిష్యత్ తరాల వారికి ఆ ప్రకృతికి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి దానికి పూర్తి స్థాయిలో ఒక విజ్ఞానాన్ని అందించే విధంగా ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ తయారు కావాలి. ఇవన్నీ ఉన్నాయనేటువంటి ఆలోచనతోటే ఖచ్చితంగా చెప్పగలను, రాష్ట్రంలో ఉన్నటువంటి 974 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి సముద్ర తీరంలో విశాఖపట్నానికి, అందున ఋషికొండ బీచ్ కి ఒక ప్రత్యేకత ఉందనేటువంటి మాటను మాత్రం మనందరం గుర్తించాం. అందుకోసమే దీన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఇంత ప్రయత్నం జరుగుతూ ఉంది. మీ అందరికీ మనవి చేస్తున్నాను, నిర్వహణ సామర్థ్యం అంటే కేవలం అధికారులు మాత్రమే ఉండదు, రాజకీయ నాయకులు మాత్రమే ఉండదు. దయచేసి కార్పొరేటర్ గారు కూడా నేను మనవి చేసింది ఏంటంటే, ఇవి 10 కాలాల పాటు ఇలా నిలబడాలంటే, లేకపోతే ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాలంటే ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. ఎప్పుడైతే స్థానికంగా ఉండేటువంటి ప్రజలు కూడా దీనికి ఏవైతే మనం కొన్ని నిర్ణీతమైనటువంటి విధానాలు పెట్టుకున్నామో ఆ విధానాల్ని ప్రజలు కూడా పాటించే విధంగా మనం వారిని ప్రోత్సహించాలి. దానికి స్థానిక ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత చాలా ఉంటుంది. మనం వారందరినీ కూడా పూర్తిగా సమాయత్తపరిచి ఇక్కడ మనం చెత్త వేయకూడదని, లేకపోతే సముద్రంలో ఏది పడితే అది విసిరేయకూడదని, ఇక్కడ పరిశుభ్రంగా ఉంచాలని, నీటిని కలుషితం చేయకూడదని, ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సరైనటువంటి విధానంలో వారందరికీ తెలియజెప్తే వారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తేనే, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఇలాంటివి 10 కాలాల పాటు నిలబడతాయి. ఆ విషయంలో మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎటు అధికారులు కూడా, విశాఖపట్నంలో ఉన్నటువంటి పర్యాటక శాఖ అధికారులు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను, దయచేసి ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తా ఉంది. అందుకే కొత్త పాలసీని తీసుకొచ్చాం. దాంతో పాటు మీ అందరికీ తెలియంది కాదు, ఇవాళ పరిశ్రమ హోదా కూడా మనం పర్యాటక రంగానికి ఇవ్వగలిగాం. అంత మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో మనం ఎవరైతే అధికారులు ఉన్నామో మీరు కూడా ఈ స్పిరిట్ ని అర్థం చేసుకోండి. ఆ ట్రూ స్పిరిట్ ని అర్థం చేసుకుని దాని ప్రకారం పనిచేయాల్సిన బాధ్యతని విశాఖపట్నంలో ఉన్నటువంటి టూరిజం అధికారులు పూర్తిగా అవలంబించాలనేటువంటి మాటని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. దాంతో పాటు మనందరం కలిసి ఈ ప్రాంతాన్ని అందంగా నిర్మించుకోవడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టాలి. ఇప్పుడే ఎండి గారు ఇందాక చెప్పారు, ఈ బ్యాంబూ పార్కింగ్ ప్లేస్ లాంటివి ఏర్పాటు చేస్తాం అనేటువంటి మాట. అదేవిధంగా డిటిఓ గారు కూడా చెప్పారు కొన్ని విషయాలు. ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అన్ని చేస్తాం.
దాంతో పాటు పర్యాటకులను ఆకర్షించే విధంగా మనం కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి. దాంతో పాటు మీ అందరికీ ఆనందం కలిగించే మరో అంశం కూడా చెప్తున్నాం. బీచ్ షాక్స్ అని ఉంటాయి. అంటే ఇక్కడ మనం పూర్తిగా ఆల్కహాల్ కాకుండా ఏవైతే మనకి బీరు వైన్ వరకు పరిమితమయ్యేటువంటి షాక్స్ అంటాం కదా, అటువంటి వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తే అది కొంత మేరకు 5 స్టార్ గా ఇచ్చినట్లయితే దాని మేరకు కొంతమంది పర్యాటకుల్ని, ఇంటర్నేషనల్ పర్యాటకుల్ని ఆకర్షించవచ్చు అనేటువంటి మాటతోటి, తద్వారా పర్యాటక రంగ అభివృద్ధి మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా మనం బలపడేదానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ విషయంగా కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. త్వరలోనే దాని మీద కూడా ఒక నిర్ణయం జరుగుతుంది. తద్వారా ఫుట్బాల్ ఏదైతే మనం అనుకుంటున్నామో అంతర్జాతీయ ఫుట్బాల్ పెంచే విధంగా మనం ఈ కార్యక్రమాలు చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఈ బీచ్ ని మనం పరిశుభ్రంగా ఉంచాల్సినటువంటి ఆవశ్యకత మనం గుర్తించాలి. దాన్ని భాగస్వాములు కండి. అదేవిధంగా కార్పొరేటర్ గారు ఇందాక చెప్పారు, ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఈ కార్యక్రమాల మీద ఆధారపడి జీవనాధారంగా ఉన్నటువంటి మత్స్యకారులు ఉన్నారో వారి జీవితాలు ఇబ్బంది పడకుండా చూడాలనేటువంటి మాట మీరు ఏదైతే చెప్పారో, తప్పనిసరిగా మనం చేసే ప్రతి పని కూడా అధికారులు రూల్ ప్రకారం చేసినప్పటికీ కూడా ప్రజాప్రతినిధులుగా మేము దానికి ఒక హ్యూమన్ ఫేస్ ఉండేలాగా, మానవీయ కోణం ఉండే విధంగా తప్పనిసరిగా చూస్తాం. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం. కానీ ఆ పేరుతోటి అన్యాక్రాంతం అయిపోతా ఉంటే, లేకపోతే దీన్ని ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటా ఉంటే, లేకపోతే దీన్ని ఆక్రమించేసుకుంటా ఉంటే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి ఇది సాధారణమైన బీచ్ కాదు. కష్టపడి బ్లూ ఫ్లాగ్ తెచ్చుకున్నాం, మళ్ళీ దీన్ని పునరుద్ధరించుకునే కార్యక్రమం చేశాం. కాబట్టి వాటి విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు మీరు చెప్పినట్లుగా తప్పనిసరిగా చూస్తాం. కానీ అదే సందర్భంలో మీరు కూడా స్థానికంగా ఉన్న వాళ్ళని, దీన్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళని కూడా మీరు పూర్తిగా ఒక పద్ధతిలో చెప్పి అలా చేయొద్దు అనేటువంటి మాట చెప్పి వారిని కూడా భాగస్వామ్యం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. ఈ రకమైనటువంటి బీచ్ను మళ్ళీ మనం తెచ్చుకోలేం. కాబట్టి దీని యొక్క సౌందర్యాన్ని కానీ, దీని యొక్క స్వచ్ఛతను కానీ, ముఖ్యంగా ఆ పరిశుభ్రంగా ఉంటేనే ఆ డెన్మార్క్ వాళ్ళు దీనికి ఇస్తారు. ఆ స్వచ్ఛత కాపాడే విధంగా మన కార్యక్రమాలు ఉండాలనేటువంటి మాటను కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, కొంచెం ఇబ్బంది అయింది ఏంటంటే ఈ ప్రకృతి విధి కూడా చాలా బలహీనంగా ఉంటాయనేటువంటి మాటకి 3 ఫ్లాగ్లు 2 ఫ్లాగ్లు బాగానే ఎగిరిని, బ్లూ ఫ్లాగ్ వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా. అంటే మనకు కొంచెం ఇబ్బంది వచ్చింది టెంపరీగా. ఆ ఇబ్బందిని ఆ ఫ్లాగ్ కూడా చూపించేసింది. అయినా కష్టపడి మళ్ళీ రెపరెపలాడేలా చేశాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అలాగే రెపరెపలాడేలాగా మన బ్లూ ఫ్లాగ్ అజరామరంగా నిలబడేలాగా మేము ఖచ్చితంగా కృషి చేస్తాం అనేటువంటి మాటని మరొక మారు తెలియజేసుకుంటూ, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలను కూడా గుర్తిస్తాం. వారికి కూడా అవసరమైన విధంగానే మా పద్ధతులు ఉంటాయనేటువంటి మాటను మరొకసారి తెలియజేస్తూ, ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, మరో పక్కన పేద ప్రజల కంట కన్నీరు తుడవడానికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన, వారిద్దరి పైన ఈ దేశంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి పరిపాలనకి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో మనందరం కూడా అందులో భాగస్వాములు అవుదాం. రేపు ఉగాది రోజు నుంచి ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన ఎలా జరపాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమంలో కూడా ప్రజల యొక్క భాగస్వామ్యం యొక్క ఆవశ్యకత వారు తెలియజెప్తారు. తద్వారా రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగించడానికి ఇది మంచి ప్రభుత్వం అనిపించుకోవడానికి మేము నిరంతరం కృషి చేస్తామనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, దీనికి సహకరించినటువంటి అందరికీ, ప్రత్యేకించి జిల్లా కలెక్టర్ గారికి, వారి యంత్రాంగానికి, అదేవిధంగా మన పర్యాటక శాఖ అధికారులందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. జై హింద్. బీచ్ ఆఫ్టర్ బ్రీఫ్ పాజ్ ఆఫ్ 2 వీక్స్, ఈ 2 వీక్స్ లో మేము చాలా రిపేర్స్ తీసుకున్నాము. ఈ 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఈరోజు మంత్రి గారితో ఈ యాన్యువల్ ఫాయిస్టింగ్ ఆఫ్ బ్లూ ఫ్లాగ్ లో పార్టిసిపేట్ చేయనందుకు ఏపీటీడీసీ వాళ్ళందరూ చాలా హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ గా ఉన్నారు. మేము లాస్ట్ 2-3 వీక్స్ లో కలెక్టర్ గారు మేము కలిపి మల్టిపుల్ జీవీఎంసీ సైడ్ నుంచి మల్టిపుల్ రిపేర్స్, అప్గ్రేడేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నాము. ఇంకా ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ఇంకా మోర్ అండ్ మోర్ చేంజెస్ విల్ కమ్. We are coming up with bamboo fencing all along so that stray animals rakunda. Then parking daggara we will be using barriers, some technology intervention so that indaka corporator ga cheppinatlu inkoka alternate party ochina sare maintenance party, there is a technology oversight ki CCTV cameras for head count, parking which is metered, ivanni kuda we will be taking up. So second parking lot kuda as you saw okati inkoti open chesamu so that heavy road unnappudu we can distribute the parking, and venaka road kuda we can start using.
సో మా హోప్ ఏంటంటే అఫ్ కోర్స్ బ్లూ ఫ్లాగ్ ఇస్ యాక్చువల్లీ జస్ట్ స్టాండర్డైజేషన్, అంటే ఈ లెవెల్ ఆఫ్ సర్వీసెస్ ప్రతిరోజు మేము ఇస్తాము అనే ఒక హామీని రికగ్నిషన్ ఇస్ బ్లూ ఫ్లాగ్. సో ఇట్స్ అ కాన్స్టెంట్ ఎండివర్, ఎవ్రీడే ఎఫర్ట్, టీమ్ అంతా ఎఫర్ట్ పెడితేనే మనం ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయగలము. సో వీ విల్ బీ వర్కింగ్ హార్డ్ టు మేక్ షూర్ దట్ ది స్టాండర్డ్స్ ఆర్ మెయింటైన్డ్ ఇన్ రుషికొండ అండ్ విశాఖపట్నం ప్రజలకి అది యాక్సెస్ ఉండేటట్లు. సిమిలర్లీ రుషికొండ బీచే కాకుండా మనం స్టేట్లో ఇంకొక 10 odd beaches identify చేసాము, where we will be providing minimum basic facilities like cleanliness, sanitation, toilets, beach umbrellas. So ఈ type of upgradation we are already taking up with different district collectors తో సహకారంతో ఇక్కడ తీసుకున్నాము. ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారితో కూడా we were discussing, ఇక్కడ సాగర్ నగర్ బీచ్ కూడా we will be taking up for these basic amenities. సో ఇట్లా బట్ ఎవ్రీవేర్ ఇట్ విల్ ఓన్లీ బి యాజ్ క్లీన్ యాజ్ ద ప్రజలు హూ యూజ్ ఇట్. రోజు మనం ఎంత యూజ్ చేసే వాళ్ళు ఎంత సెన్సిటైజ్డ్గా ఉంటారో అప్పుడే బీచెస్ విల్ బి క్లీన్. సో నా రిక్వెస్ట్ టు వైజాగ్ సిటిజన్స్ ఏంటంటే, ప్లీజ్ రెస్పెక్ట్ ద బీచెస్. మీరు ట్రాష్ డస్ట్బిన్స్లోనే వేయండి, బాత్రూమ్కి వెళ్ళండి, చేంజింగ్ రూమ్స్ వాడండి, అండ్ రెస్పెక్ట్ ది ఈకో సిస్టమ్ సో దట్ వీ కెన్ ఆల్ హ్యావ్ క్లీన్ బీచెస్. థ్యాంక్ యూ సో మచ్.